నమస్తే, యాక్ న్యూస్ కు స్వాగతం. నేను మాలామణ్యం. ముందుగా హెడ్లైన్స్. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 4 మత్స్యకారులు. 3 రోజులైనా దొరకని ఆచూకీ. పక్షులే ఆ ఇంటికి అతిథులు. వేల పిట్టల ఆకలి తీరుస్తున్న పక్షి ప్రేమికుడు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి. తాజాగా 171 మందికి సోకిన వైరస్, 1 మృతి. నగరంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవార్లు. ఘాటెక్కిన ఉల్లి ధరలు. సబ్సిడీ ఉల్లి కోసం బారులు తీరుతున్న జనాలు. ఇక వార్తల వివరాలు చూద్దాం. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 4 మత్స్యకార యువకుల ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. 3 రోజులైనా వారి జాడ లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మెరైన్, పోలీస్, మత్స్యశాఖ అధికారులు సముద్రంలో వారి కోసం గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. బుధవారం తెల్లవారుజామున నొల్లి అప్పలరాజు, పిల్లి వీర్రాజు, ఒలిశెట్టి అచ్యుతరావు, గురునాథులు చేపల వేటకు వెళ్లి గల్లంతైన విషయం తెలిసిందే. ఏ ఇంటికైనా అతిథులు వచ్చారంటే ఆ సందడి అంతా ఇంత కాదు. అతిథులకు ఇచ్చే మర్యాదల్లో లోటుపాట్లు లేకుండా చూసుకునేందుకు ఆ ఇంటివారు పడే ఆత్రం తక్కువేమీ కాదు. అయితే ఈ ఇంట్లో మాత్రం రొటీన్కు భిన్నం. ఈ ఇంటికి వచ్చే అతిథులు ఒకరిద్దరు కాదు, బంధుమిత్రులు అంతకన్నా కాదు, పండక్కో పబ్బానికో వచ్చేవారు మరీ కాదు. ప్రతిరోజు వందల సంఖ్యలో వస్తుంటారు. ఆతిథ్యం స్వీకరించి వెళ్లిపోతుంటారు. ఇంతకీ ఆ ఇంటివారు ఎవరు? ఆ ఇంటికి వచ్చే అతిథుల సంగతేంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రత్యేక కథనం చూడాల్సిందే. ఆ ఇంటికి రోజూ వందల సంఖ్యలో అతిథులు వస్తారు. ఒకరోజు 2 రోజులు కాదు, నిత్యం వచ్చి కడుపు నిండా తింటారు. ఇలా తింటుంటే ఆ యజమానికి కడుపు నిండుతుంది. ఇలా 15 ఏళ్లుగా జరుగుతోంది. చీకటిని చీల్చుకుంటూ భానుడి లేలేత కిరణాలు తాకుతుంటే, పక్షుల కిలకిల రావాలు మేల్కొల్పుతుంటే ఆ అనుభూతే వేరు. గిరిజనులకు, పల్లె ప్రాంత ప్రజలకే సొంతం అనుకుంటున్న పక్షుల కిలకిల రావాలు పట్టణవాసిని పలకరిస్తున్నాయి. 1 కాదు 2 కాదు, వందల సంఖ్యలో రామచిలుకలు, పావురాలు ఆ కుటుంబీకులతో ముచ్చటిస్తూ ఉన్నాయి. ఇంటి యజమాని ఆహార వేళలు తప్పుతాయేమో గాని ఆ మూగజీవాలకు అందించే ఆహార గింజల విషయంలో క్షణమైనా ఆలస్యం జరగదు. 20 సంవత్సరాల క్రితం వరకు విశాఖకు చెందిన లక్ష్మీనారాయణరెడ్డి కుటుంబ సభ్యులు 4. కానీ ఈ పక్షులతో అనుబంధం ఏర్పడ్డాక వాటిని ఇంటి సభ్యులుగానే చూసేంతగా అల్లుకుపోయాయి. 15 సంవత్సరాలుగా ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం క్రమం తప్పకుండా లక్ష్మీనారాయణరెడ్డి ఆహారాన్ని అందిస్తూ ఉన్నారు. చూడచక్కని చిలుకలు, కిచుకిచుమంటూ శబ్దాలు చేసే పిచ్చుకలు, గుర్రుమంటున్న పావురాలు, ఇలా రకరకాల పక్షుల్ని చూడడానికి ఏ జంతు ప్రదర్శనశాలకు వెళ్లాల్సిందే. ఆ కుటుంబం మాత్రం పక్షులకు ఆతిథ్యం ఇస్తూ అందులోనే ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇది కేవలం ఈ ఇంటికి మాత్రమే పరిమితం కాలేదు. చుట్టుపక్కల వారికి వీటి పలకరింపు లేనిదే సూర్యోదయం కాదు. పరిసర ప్రాంత వాసులకు పక్షుల రాకపోకలే గడియల్ని గుర్తు చేస్తూ ఉంటాయి. వందలాది పక్షులు పచ్చని తివాచీ పరిచినట్టు మేడ మీద కనిపిస్తూ ఉంటే ఇరుగు పొరుగు వారు ముచ్చటిపడని రోజంటూ ఉండదు. ఎవరికైనా మనస్సు కాస్త చికాకుగా అనిపించినా ఒక్కసారి వాటిని వీక్షించాక సాధక బాధకాలన్నీ మటుమాయం అయిపోతాయని స్థానికులు అంటున్నారు. రామచిలుకలు, పావురాలతో 15 ఏళ్లుగా విడదీయరాని అనుబంధం ఏర్పడిందని, మొదట్లో 2-3 చిలుకలకు కొన్ని బియ్యం గింజలు వేసేవాడినని, కొన్ని రోజులకు చిలుకలు గుంపుగా రావడం మొదలయ్యాయని లక్ష్మీనారాయణరెడ్డి అంటున్నారు. రోజూ పక్షుల కిలకిల రావాలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉందంటున్నారు. ఇది 2006లో ఒకరోజు మార్నింగ్ మేడ మీద మొక్కలు చూడడానికి కోసం వచ్చానండి.
వచ్చినప్పుడు 2 రామచిలుకలు వచ్చున్నాయి. చూస్తే బాగానే ఉన్నాయి. అందంగా ఉంటే సరే ఏమన్నా తింటాయేమోనని కొంచెం పిడికిడి బియ్యం తీసుకొచ్చి పెట్టానండి. వేస్తే తినేసాయి వెళ్ళిపోయి. మళ్ళీ మరుసటి రోజు కూడా అదే టైంకి రావడం మొదలెట్టాయి. రోజు అలాగా వేస్తూ ఉన్నాం, బియ్యం వేస్తూ ఉన్నాం. సో అవి కూడా తర్వాత మెల్లగా నంబర్ కూడా పెరుగుతూ వచ్చిందండి. 2 చిలుకలు 4, 6, 10 అలా పెరుగుతూ ఉన్నాయి. సో దానికి తగినట్టే మనం కూడా బియ్యం కూడా కొంచెం క్వాంటిటీ పెంచుతూ వచ్చాం. అది తినడం వెళ్ళిపోతూ ఉన్నాయి అలాగే. ఈ ఇంచుమించు ఈ ప్రాసెస్ దగ్గర దగ్గర 2010 దాకా ఒక 50-60 చిలుకల దాకా వస్తూ ఉండేవండి. సో 2010 తర్వాత నుండి నంబర్ ఇంకా బాగా పెరిగాయండి. అప్పుడు నంబర్ పెరుగుతూ ఉంటే అప్పుడు ఇంకా మనం ఎక్కువ బియ్యం కూడా ఎక్కువ వేస్తూ ఉండేవాళ్ళం. సో ఇంకా అవి అలాగా ఈ 100 చిలకలు 200, 300, 400 దాకా పెరిగాయి అలాగా. సో దానికి తగినట్టే మనం బియ్యం వేస్తామని తిని వెళ్ళిపోతూ ఉండేవండి. ఈవెన్ వర్షం పడుతున్నప్పుడు కూడా అలా మార్నింగ్ 5:30, 5:45 కల్లా వస్తాయి, అలా కూర్చుండిపోతాయి. వర్షంలో కూడా తడుస్తూ ఉంటాయి. ఇంకా అప్పుడే కొంచెం శుభ్రం చేసి నీళ్లు లేకుండా తుడిచేసి వేసేస్తే తినేసి వెళ్ళిపోతాయి ఆ గ్యాప్లో. నేను 2014 హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా వచ్చాయండి అవి. తర్వాత అప్పటి నుండి కొంచెం తగ్గాయి చెట్లు అవి గ్రీనరీ అయ్యేప్పుడు. అప్పటి నుండి ఇంచుమించు 600-700 చిలుకలు వచ్చేటి 300, 200 దాకా అలా తగ్గాయి. మళ్ళీ మెల్లగా పెరుగుతూ వచ్చాయి. ఆయన వేయటం రోజు ఆటి అదృష్టాన్ని మేము నోచుకున్నాం అనమాట. యాక్చువల్గా చెప్పాలంటే ఆ రోజు మాకు ఉదయాన్నే సూర్యకిరణాలతో పాటు ఇన్ని చిలకలు రావడంతో ప్రకృతి చాలా మంచి ఆస్వాదిస్తాం అనమాట. అది చాలా నిజంగా ఆయన మాకు అదృష్టాన్ని కలిగించారని మేము అనుకుంటాం. అవి అన్ని చిలకలు వస్తాయి. అవి జనరల్గా డిస్టర్బ్ కాకుండా ఉండటం కోసం మేము కూడా రోజు మా మిస్సెస్ కానీ మేము అసలు అక్కడ శబ్దం చేయకుండా చాలా నీట్గా ఉంచుతాం అనమాట. ఎవరైనా వచ్చినా అవి పారిపోతాయి. కొత్త వ్యక్తులు ఎవరైనా వచ్చినా సరే అవి పెద్దగా అక్కడ రావన్నమాట. కానీ మొత్తం మీద ఆ సూర్యకిరణాలతో పాటు పొద్దున్నే మాకు శుభోదయం అంటే మాకు అలా ఒకరోజు లేట్గా లేచామంటే ఈ కిలకల రావాలి మిస్ అన్న ఫీలింగ్ కూడా కలుగుతామన్నమాట. ఎవ్రీడే వీ యూస్ టు గెట్ ఏ గుడ్ ఫీల్ అనమాట. గుడ్ డే స్టార్ట్ అవుతాకి మంచి అవకాశం కనిపించిన నరసరావు గారికి మాత్రం ధన్యవాదాలు చెప్పాలన్నమాట. దేవుడు ఆయనకి మరి ఎలా కనిపించారో ఉండదు కానీ వీ ఫీల్ వెరీ గ్రేట్. జిల్లాలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. వైరస్ స్పీడ్ కూడా పెరిగింది. దీంతో అధికారులు, జిల్లా వాసుల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా జిల్లాలో 171 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,987కు, మృతుల సంఖ్య 465కు పెరిగింది. జిల్లాలో వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. ప్రతిరోజు పాజిటివ్ కేసులతో పాటు మరణాలు నమోదవుతున్నాయి. జిల్లాలో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య దాదాపు 55,000కు చేరువైంది. తాజాగా జిల్లాలో 171 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 54,987కు, మృతుల సంఖ్య 465కు పెరిగింది. కాగా 52,250 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 2,272 మంది చికిత్స పొందుతున్నారు. కొత్తగా మన్యంలో 33, కోటవురట్లలో 18, అనకాపల్లిలో 16, సింహాచలంలో 6, పాయకరావుపేటలో 4 కేసులు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల ఆరాధ్య దైవం కనక మహాలక్ష్మి దేవాలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. నక్షత్ర తిథుల ప్రకారం అమ్మవారిని గజలక్ష్మిగా అలంకరించారు. అమ్మవారి పాదాల చెంత 1,00,000 గాజులతో సుందరంగా తయారు చేశారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి జ్యోతి మాధవి ఆధ్వర్యంలో ఉత్సవ ఏర్పాట్లు నిర్వహిస్తున్నారు. ఆలయ వేద పండితులు వెంకటేశ్వర ఘనాపాటి మాట్లాడుతూ 9 రోజులు వివిధ రూపాల్లో అమ్మవారిని అలంకరణ చేసి భక్తుల దర్శనానికి ఉంచుతున్నామన్నారు. అమ్మవారి దర్శనం చేసుకున్న వారు కోరుకున్న కోరికలు తీరుతాయన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ భక్తులు దర్శనానికి రావాలని సూచించారు. ఈ
ఈరోజు అమ్మవారి యొక్క దేవి శరన్నవరాత్రి ప్రయుక్త మహాపర్వ కాలంలో ఈరోజు 7వ రోజు. ఈరోజు అలంకారము గజలక్ష్మి అలంకారము, హస్తాభరణములు అంటే గాజులతోటి 1,00,000 గాజులతోటి అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. అమ్మవారికి సహస్రనామ కుంకుమార్చన విశేషంగా పూజా కార్యక్రమం కూడా చేయడం జరిగింది. ఇది లోక కళ్యాణం కోసం అమ్మవారి ప్రీతిగా ఈ శరన్నవరాత్రి ప్రయుక్తంగా ఈ కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. ఈవేళ 7వ రోజు. అమ్మవారి యొక్క అనుగ్రహం భక్తులు అందరూ కూడా పొంది ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుతున్నాం. మార్కెట్లో ఉల్లి రేటు ఆకాశాన్ని తాకడంతో ఏపీలోని ప్రధాన పట్టణాలు, నగరాల్లోని రైతు బజార్లలో సబ్సిడీ ధరపై కిలో 40 రూపాయలకు ఉల్లి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో సబ్సిడీ ఉల్లి కోసం వినియోగదారులు రైతు బజార్లలో బారులు తీరుతున్నారు. ఇందులో భాగంగా ఎంవీపీలో కొనుగోలుదారులు క్యూలు కట్టారు. కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఉల్లి కోసం ఏర్పడుతున్న రద్దీ వల్ల వైరస్ వ్యాప్తిపై భయమేస్తోందని వినియోగదారులు వాపోతుండగా, దసరా దగ్గర పడడంతో ఉల్లిపాయలకు మరింత డిమాండ్ పెరిగిందని వ్యాపారులు అంటున్నారు. దేశంలో అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ప్రధాని మోడీ పాలన కొనసాగుతోందని బీజేపీ అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. తన రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన విశాఖకు చేరుకున్నారు. లాసెన్స్ బే కాలనీ బీజేపీ కార్యాలయంలో జరిగిన బీజే మైనారిటీ మోర్చా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మైనారిటీ సంక్షేమ పథకాలు పక్కదోవ పడుతున్నాయని వాపోయారు. పడావో పరదేశీ, దుల్హన్ పథకాలే అందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సమావేశంలో బీజేపీ నగరాధ్యక్షులు రవీంద్ర, ఎస్సీ మోర్చా నాయకులు ఆల్బర్ట్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి యొక్క పాలనలో వివిధ వర్గాలన్నింటినీ కలుపుకొని సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేటువంటి ఆలోచనతో చేస్తున్నటువంటి ప్రజా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అన్ని వర్గాలను అభివృద్ధి పదంలో నడిపేందుకు దోహదం చేస్తున్నటువంటి విధంగానే 29 రాష్ట్రాల్లో అభివృద్ధి పదంలో వెళ్తున్నటువంటి పద్ధతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేవలం వారి యొక్క సంతుష్టీకరణ విధానాలతో ఇక్కడ ఉన్నటువంటి మైనారిటీ వర్గాలకు చెందాల్సినటువంటి కేంద్ర పథకాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కదారి పట్టించేటువంటి విషయాలు, వీటన్నిటి మీద కూలశంగా మైనారిటీ యొక్క ముఖ్య నేతలతో చర్చకు ఈ రోజున కార్యాచరణ చేయడం జరుగుతూ ఉంది. దేశంలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేపట్టినటువంటి పడావో పరదేశీ ఏదైతే స్కీమ్ ఉందో ఈ రోజున రాష్ట్రంలో అమలు కానటువంటి పరిస్థితి. గతంలో కూడా ఆ పథకానికి ఇస్తున్నటువంటి నిధులు పక్కెళ్ళిపోయినటువంటి స్థితి. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2020 పరీక్షల ఫలితాలు ఏయూ పీజీ ఈసెట్ కార్యాలయంలో వైస్ ఛాన్సలర్ ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు. సెట్కు రిజిస్టర్ అయిన విద్యార్థులు 28,868 కాగా 22,911 మంది విద్యార్థులు పరీక్ష రాశారని, వారిలో 20,157 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారని తెలిపారు. 13 విభాగాల్లో ఈ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహించామని, కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించామన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు కోవిడ్ బారిన పడి పరీక్షలు రాయలేని వారికి మరలా పరీక్ష నిర్వహిస్తామని ఏయూవీసీ ప్రసాద్ రెడ్డి చెప్పారు. కౌన్సిల్ అడ్మిషన్లు తీసుకునే బాధ్యత కూడా అప్పజెప్పిందని తెలిపారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో 87.98% మంది విద్యార్థులు అర్హత సాధించారన్నారు. ఈ ఎంట్రన్స్ టెస్ట్లో 13 డిఫరెంట్ సబ్జెక్ట్స్ మీద టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఎంటెక్లో ఉన్నటువంటి డిఫరెంట్ స్పెషలైజేషన్స్కి అడ్మిషన్స్, అలాగా ఎంఫార్మసీలో ఉన్నటువంటి అడ్మిషన్స్ కూడా ఈ టెస్ట్ ద్వారా క్యాండిడేట్స్ని ఎగ్జామినేషన్ చేయటం జరిగింది. టోటల్గా 28,868 క్యాండిడేట్స్ రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానిలో 22,911 అంటే 87.98% వారు అపియర్ కావటం, మరి 42 సెంటర్స్లో ఈ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగింది. అంటే ఈ టెస్ట్ ఇంజనీరింగ్కి ఫార్మసీకి కూడా ఉంటుంది కాబట్టి ఇంజనీరింగ్ వైపు ఫార్మసీ వైపు కూడా ఒకసారి మనం నెంబర్స్ చూసినట్లయితే కనుక ఇంజనీరింగ్లో క్వాలిఫై అయినటువంటి క్యాండిడేట్స్ 86.15% క్వాలిఫై కావడం జరిగింది. దాంట్లో 85% మేల్స్ క్వాలిఫై అయితే 88.14% ఫీమేల్స్ క్వాలిఫై అయ్యారు.
విశాఖవాసులకు ఆరోగ్యవంతమైన రవాణా వ్యవస్థను తీసుకురావాలనే లక్ష్యంతో ర్యాపిడో సంస్థ ఆటోలను ప్రారంభించిందని సంస్థ ఏరియా మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ఎంవీపీ కాలనీ ఎంపీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ఆన్లైన్ సర్వీస్ ప్రారంభించారు. అనంతరం ప్రసాద్ మీడియాతో మాట్లాడారు. కరోనా వ్యాప్తి కారణంగా రవాణా వ్యవస్థ విషయంలో నగర ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఈ నేపథ్యంలో తమ సంస్థ అందరికీ అందుబాటులో ఉండేందుకు ర్యాపిడో యాప్ ద్వారా ఆటో సర్వీస్ ప్రవేశపెట్టామని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈరోజు ర్యాపిడో ఆటో సర్వీస్ విశాఖపట్నంలో విజయవంతంగా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు ఆటో సర్వీస్ని ప్రారంభించాం. 2018 నుంచి కూడా నగరంలో బైక్ ట్యాక్సీ సర్వీస్ని మేము ఆల్రెడీ రన్ చేస్తున్నాం. ప్రతిరోజు సుమారుగా ఒక 15,000 మంది కస్టమర్స్ని వాళ్ళ గమ్యస్థానాలకు సురక్షితంగా చేరవేస్తున్నాం. ఈ కరోనా నేపథ్యంలో కస్టమర్స్కి మరింత సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాన్ని చేర్చాలనే ఉద్దేశంతో ర్యాపిడో ఆటో సర్వీస్ని అతి తక్కువ ప్రైస్లో ప్రారంభించడం జరిగింది. ఈ రోజు నుంచి ఇదే మన గౌరవనీయులైనటువంటి ఎంపీ గారితో ఈరోజు ఈ సర్వీస్ని ప్రారంభించడం జరిగింది. సో ఈ రోజు నుంచి నగరంలో కస్టమర్స్ అందరికీ కూడా ర్యాపిడో బైక్ ట్యాక్సీ సర్వీస్తో పాటుగా ఆటో సర్వీస్ కూడా అందుబాటులో ఉంటుందండి. ఐటీ హార్డ్వేర్లో బెస్ట్ క్వాలిటీ సర్వీస్ అందించడమే లక్ష్యంగా విఎల్ మార్కెటింగ్ అండ్ సర్వీసెస్ సెంటర్ పనిచేస్తుందని సంస్థ డైరెక్టర్ డిఎన్ మూర్తి తెలిపారు. ద్వారకానగర్ బిగ్ బజార్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సర్వీస్ సెంటర్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ల్యాప్టాప్, డెస్క్టాప్, ప్రింటర్ రిపేర్, టోనర్ రీఫిల్లింగ్, ఏఎంసీ సర్వీసెస్ తమ ప్రత్యేకతగా చెప్పారు. క్వాలిఫైడ్ టెక్నీషియన్స్తో ఇన్ టైంలో సర్వీస్ అందించడంలో ఇప్పటికే అందరి మన్ననలు పొందామని తెలిపారు. ముఖ్యంగా విలేజ్లోని నిరుద్యోగ యువతకు హార్డ్వేర్లో శిక్షణ ఇచ్చి ప్లేస్మెంట్ కూడా తామే అందిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఆపరేషన్ మేనేజర్లు నరసింహ, బీవీఎం రావు తదితరులు పాల్గొన్నారు. ఈ కంపెనీని సర్వీసెస్ మోటోతో స్టార్ట్ చేయడం జరిగింది 2009లో. వైజాగ్లో 2012 నుంచి మేము సర్వీస్ ఇవ్వడం, ఇక్కడ వైజాగ్ లొకేషన్కి 2012 నుంచి సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సర్వీస్లో మేము వెరీ స్పెషలిస్ట్గా వర్క్ చేస్తున్నాము. మా దగ్గర సీనియర్ టెక్నీషియన్స్ ఉన్నారు, ఎస్పెషల్లీ వెరీ టాలెంటెడ్ ఇంజనీర్స్ ఉన్నారు మా దగ్గర. సో ఐటీలో హార్డ్వేర్లో కంప్యూటర్ కానీ, ప్రింటర్ కానీ, ల్యాప్టాప్స్ కానీ ఏదైనా సరే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అట్నే మేము ఆల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి అండ్ బ్యాంకింగ్ సెక్టర్ కూడా సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సెకండ్ బ్రాంచ్ ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఓపెన్ చేయడం ఏంటంటే సర్వీసెస్ అందరికీ అందుబాటులో ఉండాలని, మంచి క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని. ఏదైనా సరే ప్రింటర్ కావచ్చు, ల్యాప్టాప్ కావచ్చు, డెస్క్టాప్ కావచ్చు, ప్లాటర్ కావచ్చు, ఎనీథింగ్ కూడా సింగిల్ పాయింట్గా ఉండాలనే ఉద్దేశంతో సెకండ్ బ్రాంచ్ వైజాగ్లో ఓపెన్ చేయడం జరిగింది. మోరెవర్ ఈ లాస్ట్ 3 months నుంచి మనందరికీ తెలిసింది ఈ కరోనా. బెస్ట్ 30 బాయ్స్ ఆధ్వర్యంలో దక్షిణ నియోజకవర్గంలో ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఫుట్బాల్ టోర్నీ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు గౌతమ్ మాట్లాడుతూ కోవిడ్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యపరంగా ఫిట్గా ఉండాలని వైద్యులు చెబుతున్నారని, అందుకే యువకుల్లో చైతన్యం నింపేందుకు ఈ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుండి సుమారు 18 జట్లు బరిలో ఉన్నట్లు తెలిపారు. 2 రోజుల పాటు టోర్నీ కొనసాగుతుందని వివరించారు. వెనకబడి ఉంది. 6 నెలల నుండి ఈ కరోనా వలన ఈ ముందు బాటగా బెస్ట్ 30 స్టార్టింగ్ టోర్నమెంట్ చేసి ఉన్నారు. దానికి మేము చాలా సంతోషిస్తున్నాం. ఇది సొసైటీగా కాదు, ఆల్ స్పోర్ట్స్ మెన్కి గర్వ విషయం ఇది. అందుకని మేము ఎంతగానో ఈ బెస్ట్ 30కి మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. బెస్ట్ 30 ఇలాగా ఎవ్రీ ఇయర్ చేసి అందరినీ ఆనందపరచాలని కోరుకుంటూ మేము ఈ బెస్ట్ 30 టీంని కండక్ట్ చేసి 6 నెలలు అయ్యిందండి. కరోనాలో నుంచి మేము బెస్ట్ 30 టీంని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బెస్ట్ 30 సోషల్ యాక్టివిటీస్కి ప్రతిదానికి ముందుగా ఉండి నడిపిస్తుంటాము. ఢిల్లీలందరూ కలిపి మేము ఫుట్బాల్ ఆడుతుంటుంటాము. ఆ ఫుట్బాల్ ఆడడానికి చాలా మట్టుగా వెనకబడిపోయాము ఈ కరోనా వల్ల. ఈ స్టార్టింగ్ టోర్నమెంట్ చేస్తూ ఈ కరోనా నుంచి అందరినీ దూరం చేయడానికే ఈ బెస్ట్ 30 టోర్నమెంట్ నిర్ణయించాము. దాన్ని ఈ 18 టీములతో నడిపిస్తున్నాము. మాకు అన్ని విధాలుగా సాయం చేసిన అందరికీ ధన్యవాదాలండి. మసీదు ఈ సమస్యను పరిష్కరించాలని కొమ్మాది ప్రాంత గురజాడ నగర్ కాలనీ వాసులు బీజే మైనారిటీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు షేక్ బాజీకి విన్నవించుకున్నారు. ఈ మేరకు ఓ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా గురజాడ నగర్ కాలనీ మసీదు ఈ ప్రతినిధి షేక్ అబ్దుల్లా మాట్లాడారు. ఈ కాలనీలో 60 ముస్లిం కుటుంబాలు ఉన్నాయని, అయితే ఇక్కడ ఉన్న మసీదు సమస్యలతో కొట్టుమిట్టాడుతోందని బాజీకి వివరించారు. దీని అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మసీద్ బషీరునిసా వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు నాకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ప్రకారం వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి ప్రహరీ గోడ లేకపోవటం వల్ల
నిషిద్ధకరమైనటువంటి జంతువులు ఆ ప్రదేశంలో ప్రవేశించడం వల్ల వాళ్ళ యొక్క ఆరాధనా విధానానికి భంగం కలిగేటువంటి పరిస్థితి ఏర్పడతా ఉంది. దీని మీద ప్రభుత్వం చొరవ తీసుకొని తక్షణమే వాళ్ళకి సంబంధించినటువంటి ఆ గోడలు నిర్మాణం చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా దీన్ని వక్ఫ్ బోర్డు సంబంధించి ఏర్పాటు ఏదైతే ఉందో దీన్ని వక్ఫ్ బోర్డు దృష్టికి భారతీయ జనతా పార్టీ నుంచి తీసుకెళ్లి వాళ్ళ నుంచి సహాయాన్ని అందించే ఏర్పాటు కూడా భారతీయ జనతా పార్టీ చేస్తుంది. నరేంద్ర మోడీ గారి ఆలోచన ప్రతి విధానం పైన కూడా ఇవాళ అనేక సంక్షేమ పథకాలు, విదేశాలు వెళ్ళి చదువుకోవడానికి ఇస్తున్నటువంటి 15 లక్షలు కానీ, పడాయి పరదేశీ కానీ, సీకో ఔర్ కమావో కానీ, నయీర్ రోష్నీ కానీ, దుల్హన్ కానీ అనేక సంక్షేమ పథకాలు వాళ్ళ మైనార్టీ వర్గాలకి చేరవేయటం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో ఇది దేశ ప్రజల్లో ఉన్నటువంటి ఉత్తరాది భారతీయ ముస్లింలు మొత్తం కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ఉన్నారు. ప్రాథమిక విద్య ప్రజల భాషలోనే ఉండాలని ఆర్టీఈ ఫోరం దక్షిణ రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సభ్యుడు నరవ ప్రకాశ్రావు డిమాండ్ చేశారు. హెచ్బీ కాలనీ ఎల్ఐసి అపార్ట్మెంట్స్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శి అజయ్ శర్మతో కలిసి ఆయన మాట్లాడారు. ప్రాథమిక విద్యా బోధన మాతృభాషలోనే సాగాలన్నదే కేంద్ర ప్రభుత్వ విధానమని, ఇదే విషయాన్ని కోర్టుకు తన కౌంటర్లో స్పష్టం చేసిందన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం భేషజాలకు పోకుండా మాతృభాషలోనే ప్రాథమిక విద్యా బోధనకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్య మీద, ఆరోగ్యం మీద మేము ఎక్కువ దృష్టి పెట్టి దీన్ని బాగు చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం విద్యలో మన వైఎస్ఆర్ కానుక లేకపోతే పుస్తకాలు ఇవ్వటం అన్నీ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. కానీ వాళ్ళు ప్రథమంగా ఈ ప్రాథమిక విద్య ఏదైతే ఉందో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ఆ తరగతి వరకు ఉన్నటువంటి విద్యని తప్పనిసరిగా ఆంగ్ల మాధ్యమంలోనే ఉండాలి అని చెప్పి ఒక నిబంధన తీసుకొచ్చి దానికోసం కొన్ని కోట్ల రూపాయలు వెచ్చించింది. అందుకు విపరీతమైన ప్రచారం చేసింది. ఇటు తల్లిదండ్రుల్ని, ప్రజల్ని కూడా మీ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే ఉత్తమోత్తమైనటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రచారం చేస్తూ నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ ఉద్యమకారులు కానీ, విద్య పట్ల అవగాహన ఉన్నటువంటి కానీ, పెద్దవాళ్ళు కానీ, లేకపోతే రాజకీయ నాయకులు కానీ మిగతా వాళ్ళందరూ చెప్తుంది ఏంటంటే, అట్లాగే మన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కానీ, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయంటే ప్రాథమిక విద్య అంటే 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు, వీలైతే 8వ తరగతి వరకు కూడా వాళ్ళు ప్రాథమిక విద్యని మాతృభాషలోనే ఉండాలి, అంటే అమ్మ భాషలోనే ఉండాలి. ఎప్రాయిం ఈవెంట్స్ ఆధ్వర్యంలో విశాఖ వేదికగా వైజాగ్ ఫెస్ట్ 2020 డిసెంబర్ 4 నుంచి 3 రోజుల పాటు జరగనుంది. ఈ మేరకు స్థానిక హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సంస్థ సీఈఓ సాగర్ కుమార్ మాట్లాడుతూ, బీచ్ రోడ్లోని విశ్వప్రియ ఫంక్షన్ హాల్లో ఎదురుగా జీవీఎంసీ పార్కింగ్ స్థలంలో ఈ ఫెస్ట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు కోరుకునే కార్లు, యువతకు అనువైన ఆధునిక అన్ని రకాల విభిన్న ఆకృతుల్లోని 2 వీలర్స్ చూసేందుకు ఈ వేదిక ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ సందర్భంగా వైజాగ్ ఫెస్ట్ 2020 పోస్టర్ను ప్రముఖ వ్యాపారవేత్త వై వెంకన్న చౌదరి ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ప్రశాంత్ పాల్గొన్నారు. సాంప్రదాయాల భారతదేశంలో ఉత్తర భారతం, దక్షిణ భారతాన్ని కలిపేటువంటి ఒక మంచి పట్టణం విశాఖపట్నం. ఇటువంటి పట్టణంలో ఎప్పుడు కూడాను విభిన్నంగా ఆలోచించేటువంటి ప్రజలందరికీ ఒక ఆటో ఫెస్ట్ ద్వారా కరోనా నుంచి ఎదుర్కొని బయటకు వచ్చే సందర్భంలో ఎఫ్రైమ్ ఈవెంట్స్ వాళ్ళు ఇటువంటి ఆటో షో ద్వారా ప్రజలందరినీ మళ్ళీ జనజీవన స్రవంతిలో కలపడానికి చేసేటువంటి ఒక ప్రయత్నం ఎంతైనా అభినందనీయం. ఈరోజు మనందరం ప్రతి ఒక్కళ్ళం కూడాను ఒక స్పెషలైజ్డ్ కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాం. అటువంటి సందర్భంలో ఎఫ్రైమ్ ఈవెంట్స్ వాళ్ళు ఇటువంటి ఆటో ఫెస్ట్ ద్వారా ముందుకొచ్చి నగర యువతకి, నగరంలో వాహనాల తాలూకా విభిన్న ఆకృతుల్లో కావలసినటువంటి అభిలాషను వాళ్ళందరికీ పరిచయం చేసే విధంగా ఈ ఆటో ఫెస్ట్ నిర్వహిస్తారని, ఏదైనా భద్రతతోటి అన్ని రకాల ప్రమాణాలతోటి కార్యక్రమం చేస్తారని నేను భావిస్తున్నాను. పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే చెల్లించాలంటూ గాజువాక జోనల్ కార్యాలయం వద్ద జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు భిక్షాటన చేపట్టారు. కరోనా సమయంలో అలుపెరగని సర్వీసును అందించి అందరి మన్ననలు పొందిన పారిశుద్ధ్య కార్మికులకు జీతాల విషయంలో తాత్సారం చేయడం తగదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు జి సుబ్బారావు అన్నారు. జీతాలు చెల్లించని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని తెలిపారు. కార్యక్రమంలో రమణ, అప్పారావు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. కార్మికులు 10 మంది చేస్తానని చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి అధికారం వచ్చిన 16 నెలల తర్వాత వీళ్ళందరినీ కూడా కార్పొరేట్లో జాయిన్ చేసి
ప్రభుత్వం జీతాలు ఇస్తుందని చెప్పి ప్రకటన చేయడం జరిగింది. కార్మికులందరినీ కార్డులో జాయిన్ చేసిన తర్వాత ఇప్పటికి 3 నెలలుగా జీతాలు లేవు. మున్సిపల్ కార్పొరేషన్ వారు, కమిషనర్ గారు లెటర్ పెట్టారు ప్రభుత్వానికి. మీకు పద్ధతిలో లోపాలు ఉంటే అవి సరిచేసే వరకు కార్మికులు ఇక్కడ జీతాలు తీసుకుంటూ ఉండలేరు కాబట్టి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి, నేను జీతాలు ఇస్తానని చెప్పినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్మిషన్ ఇవ్వట్లేదు. కాబట్టి నేటికి 3 నెలలుగా కార్మికులు ఎవరు కూడా జీతాలు లేక పస్తులతో ఉన్నారు. రేపు దసరా రోజు కూడా పస్తులతో ఉన్న పరిస్థితి వీళ్ళకి ఏర్పడింది. ఎందుకంటే మా కార్పొరేషన్ వద్దురా బాబు అని చెబుతున్నాం, సచివాలయాలు పెట్టడం మాకు వద్దు అని చెప్పాం. పూర్ణ మార్కెట్ సమీపంలో దుర్గాలమ్మ ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. మహాలక్ష్మీదేవి అవతారంలో అమ్మవారిని అలంకరించారు. కరెన్సీ నోట్లతో చేసిన అలంకరణ భక్తులను ఎంతగానో ఆకట్టుకుంది. వేకోజాము నుంచే భక్తులు దర్శనానికి బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ ఈ ఆలయం ఎంతో ప్రాచుర్యం కలిగిందన్నారు. భవానీ భక్తులు ఈ దేవాలయంలోనే మాలలు వేసుకుని అనునిత్యం పూజలు చేస్తుంటారన్నారు. ప్రతి సంవత్సరం శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శ్రీ దుర్గాలమ్మ అమ్మవారి దేవస్థానంలో ఈ రోజు అమ్మవారు మహాలక్ష్మీదేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. కావున భక్తులందరూ కూడా విచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు పొందాలని కోరుతున్నాం. ఈ కరోనా టైంలో అందరూ కూడా తప్పనిసరిగా మాస్కులు వేసుకుని శానిటైజర్ చేసుకుని రావాల్సిందిగా కోరుతున్నాం. భక్తులందరూ కూడా మాకు దేవాలయానికి సహకరించవలసిందిగా కోరుతున్నాం అండి. వైసీపీ 33వ వార్డు నాయకులు పచ్చారపల్లి రామారావు బర్త్డే సందర్భంగా డాబా గార్డెన్స్ ప్రేమ సమాజంలో సేవా కార్యక్రమం చేపట్టారు. వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. దక్షిణ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేతుల మీదుగా ఈ సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా వాసుపల్లి మాట్లాడుతూ రామారావు మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఆకాంక్షించారు. రామారావు మాట్లాడుతూ తన పుట్టినరోజును ప్రేమ సమాజంలో వృద్ధుల మధ్య జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. మరిన్ని మంచి కార్యక్రమాలేమో టేక్అవుట్ చేయడానికి ఆస్కారం వస్తుంది. గతంలో కొన్ని ప్రాబ్లమ్స్ అవన్నీ వచ్చాయి. సిటీ సెంటర్లోని ఒక నియర్ అబౌట్ ఒక 4 to 5 acres ఆఫ్ ల్యాండ్లో ఈ ప్రేమ సమాజం నాటడం. అలానే ఇప్పుడు మేడం గారు ఏదైతే ఈ స్కూల్ ఎడ్యుకేషన్ ఇక్కడ జరుగుతూ ఉందో ఒక మంచి లీడర్షిప్లోని ఇక్కడుండే చదువుతున్న పిల్లలందరూ కూడా ఒక మంచి ఉన్నతమైన స్థానాలకి వెళ్ళగలుగుతారు అన్నమాట. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడేమో ఇంగ్లీష్ మీడియం కూడా ఇంట్రొడ్యూస్ చేయడము ఇవన్నీ కూడా జరిగాయి. ఇక్కడ ప్రేమ సమాజంలో నేను కూడా 1964లో కూడా చదువుకున్న తర్వాత ఇక్కడ 15 సంవత్సరాల నుండి కూడా పేద ప్రజలందరికీ కూడా సహాయ సహకారాలు అందిద్దామనే ఉద్దేశం మీద ఈరోజు పేద ప్రజలందరూ కూడా రొట్లు, పళ్ళు, కేకులు కూడా పంచడం జరిగినది. అలాగే ప్రతి ఒక్కరు కూడా మానవ సేవ మాధవ సేవగా గుర్తించుకొని ప్రతి ఒక్కరు కూడా అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందించండి. అలాగే ఈరోజు నా సోదరులందరూ సోదరిమణులు అందరూ వచ్చినందుకు చాలా సంతోషం. ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం వాసుపల్లి గణేష్ కుమార్ వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ కార్యక్రమం అంతా కూడా మా కార్యకర్తలు అందరూ కూడా కష్టపడి చేశారు. వన్ టౌన్ ఏరియా వుడ్యార్డ్ వీధిలో వెలిసిన నాగదేవి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకు చేరుకున్నాయి. అమ్మవారిని మహాలక్ష్మీదేవి అలంకరణలో తయారు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. లక్ష్మీ కటాక్షం ఉట్టిపడేలా బిందెతో చిల్లర నాణ్యాలు ఉంచారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు జగదీష్ మాట్లాడుతూ శాస్త్రోక్తంగా వేకువజాము నుంచే అమ్మవారి పూజా కార్యక్రమాలు ప్రారంభించామన్నారు. నవరాత్రుల్లో వివిధ రూపాల్లో కొలువవుతున్న అమ్మవారి రూపాలు ఆదివారంతో ముగియనున్నట్లు తెలిపారు. ఈ ప్రాంతవాసులు భక్తి శ్రద్ధలతో కొలుస్తారని తెలిపారు. భక్తులంతా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ దర్శనానికి రావాలని సూచించారు. శరణవరాత్రుల సందర్భంగా ఈ రోజు 7వ రోజు కార్యక్రమంలో అమ్మవారు మహాలక్ష్మిగా భక్తులందరికీ దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కూడా తెల్లవారుజాము 4 గంటలకి అమ్మవారికి పంచామృత అభిషేకం, 6 గంటలకి లక్ష్మీ సహస్రనామార్చన, లక్ష్మీ గణపతి సహిత దుర్గాదేవి సహిత అష్టలక్ష్మి యొక్క హోమం కూడా జరిగింది 9 గంటలకి. అదేవిధంగా కూడా మధ్యాహ్నం 12 గంటలుగా అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది. సాయంకాలం 4 గంటలకు హోమం, యథావిధిగా కూడా కుంకుమార్చన కూడా జరుగుతుంది. 1,00,000 కుంకుమార్చన, 1,00,000 పుష్పార్చన కూడా ఉంటుంది. అదేవిధంగా మహాదీపారాధన కూడా ఉంటుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 4 మత్స్యకారులు.
3 రోజులైనా దొరకని ఆచూకీ. పక్షులే ఆ ఇంటికి అతిథులు. వేల పిట్టల ఆకలి తీరుస్తున్న పక్షి ప్రేమికుడు. జిల్లాలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి. తాజాగా 171 మందికి సోకిన వైరస్, 1 మృతి. నగరంలో ఘనంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు. విశేష అలంకరణలతో భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవార్లు. ఘాటెక్కిన ఉల్లి ధరలు. సబ్సిడీ ఉల్లి కోసం బారులు తీరుతున్న జనాలు. యాక్ట్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్.